హాయ్ గైస్, నైట్ వచ్చేసి 45 మూవీ అయితే చూసాను కన్నడ లాంగ్వేజ్లో బెంగళూరులో అనమాట. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇందులో వచ్చేసి మనకు 3 బిగ్ స్టార్స్ అయితే ఉన్నారు. ఒకటి వచ్చేసి రాజ్బీ శెట్టి, ఇంకోటి వచ్చేసి ఉపేంద్ర గారు, ఇంకోటి వచ్చేసి శివరాజ్ కుమార్ గారు. సో ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి మూవీ మీద హైప్ అయితే చాలానే ఉంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను ఒకటి చూస్తున్నాను, ఎగ్జిట్ డోర్ వైపు అయితే చూస్తున్నారు. ఏంట్రా ఈ సోది, ఎప్పుడెప్పుడు మనకు వెళ్ళిపోదాము అన్న కొత్త థాట్తో అయితే ఉంది. ముగ్గురు బిగ్ యాక్టర్స్ ఉన్నా కానీ నాకు ఆ పర్ఫార్మెన్స్లో అండ్ స్టోరీ విషయంలో ఏమవుతుందో అని నాకు క్లారిటీ అయితే మిస్ అయింది ఫస్ట్ హాఫ్లో. మనకు సెకండ్ హాఫ్లో క్లారిటీ అయితే ఇచ్చారు, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది మనం బేరైతే చేయాలి కదా, అక్కడే మనకైతే సగం నీరసం అయితే వచ్చేసి ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అరే బ్లాక్ బస్టర్ రా, సూపర్ రా అన్నట్టయితే లేదు. జస్ట్ ఓకే, క్లారిటీ అయితే వచ్చింది. నాకైతే శివరాజ్ కుమార్ ప్రెజెన్స్ వచ్చినప్పుడల్లా సూపర్గా అయితే నచ్చింది. ఇంకా ఉపేంద్ర ఇంకా శివరాజ్ కుమార్ ఫేస్ ఆఫ్ ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంది. ఇలా మనకు ఫ్యాన్ బేస్గా అయితే మూవీ అయితే వెళ్ళిపోతూ ఉండింది. మూవీ బేసిక్ ప్లాట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు టైటిల్ ఉంది కదా, టైటిల్ వచ్చేసి 45. ఈ 45 అనేది నాకు అర్థం కాలేదు, ఫస్ట్ హాఫ్ వరకు కూడా నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో క్లారిటీ అయితే వచ్చింది ఎందుకు 45 పెట్టారనేది. మూవీ కోర్ పాయింట్ అనేది చాలా చిన్నదన్నమాట. నేను చెప్పేశానంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. సో అలా కాకుండా నేను కొంచెం హింట్ అయితే ఇస్తాను. ఇక్కడ 45 ఉంది కదా, 45 ఒక కౌంట్ డౌన్ అనుకోండి. మూవీ బేసిక్ పాయింట్ ఏంటి అంటే మనకు రాజ్బీ శెట్టి ఉన్నారు కదా, సో చెయ్యరాని తప్పు అయితే చేస్తారు. సో దానికి శిక్షగా ఇంకా మనకు యముడు, ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా దేవుడు అయితే వస్తాడు. సో ఇలా అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. జస్ట్ స్పాయిలర్ అనుకోకండి, జస్ట్ కోర్ పాయింట్ అయితే చెప్పాను. ఇంకా మనకు వచ్చేసి రాజ్బీ ఏం చేశాడు ఇదంతా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. గరుడ పురాణం రిఫరెన్స్, అలానే కొన్ని మైథలాజికల్ రిఫరెన్సెస్ అయితే ఇస్తారు మూవీలో వచ్చేసి. అన్ని కన్విన్సింగ్ గానే ఉంటాయి, బట్ మనకు ఎగ్జిక్యూషన్ ఉంది కదా, స్టోరీ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుపోయి ఉంటే బాగుండేది. బట్ అదే స్టోరీ పాయింట్ ని మనకు ఆల్రెడీ రివీల్ చేసేసిన తర్వాత ఏం చూసుకుపోతారా అనుకుంటాము, బట్ అక్కడ ఏం కనిపించదు. ఓన్లీ మనకు హీరో వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఉంటుంది కదా, ఇలా మనకు వచ్చేసి మూవీ అయితే అవగొట్టేశారు. అదే నాకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. కోర్ పాయింట్ చూపించారు, దాన్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మీరు చూపించుంటే బాగుండేది. శివరాజ్ కుమార్ గారు మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఎక్కడైతే కనిపించారో ఓన్లీ ఇంటర్వెల్ దగ్గర ఆయన ప్రెజెన్స్ అయితే కనిపిస్తుంది. అది చాలా పీక్ గా అయితే అనిపించింది నాకు వచ్చేసి. ఈ మూవీ గురించి ఫటాఫట్ గా పాజిటివ్ అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి శివరాజ్ కుమార్ వచ్చేసి ఫస్ట్ ఆయన భుజాల మీద వచ్చేసి సెకండ్ హాఫ్ మొత్తం అయితే మనకైతే సినిమా అయితే లేపుకుంటూ తీసుకుపోయారు. ఇక్కడ మనకు ఉపేంద్ర మనకు శివరాజ్ కుమార్ క్లాషెస్ ఉంటుంది కదా, ఇది చాలా బాగుంది. ఇంకా శివరాజ్ కుమార్ మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అయితే కనిపిస్తారు, అది కూడా చాలా బాగుంది. మ్యూజిక్ వచ్చేసి కొన్ని దగ్గర వచ్చేసి నాకు చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయింది అనిపించింది, కొన్ని దగ్గర కొంచెం లౌడ్ అనిపించింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకు మ్యూజిక్ వచ్చేసి ఒక కీ రోల్ అయితే ప్లే అయితే చేసింది మూవీలో. ఇంకా మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. నేను చెప్పాను కదా, సీన్స్ ని వరకు చెప్పుకుంటే మాత్రం మూవీలో ఆ సీన్స్ వరకు బాగున్నాయి అన్న ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక క్లైమాక్స్ లో ఆ ఫైట్ సీన్ బాగుంది కానీ బట్ క్లైమాక్స్ లో క్లారిటీ అయితే లేదు. ఇంకా నెగిటివ్ అంటే మనకు వచ్చేసి విఎఫ్ఎక్స్ అండి, విఎఫ్ఎక్స్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. దీనికోసం 2 years కష్టపడ్డాడు ఈ డిబిట్ డైరెక్టర్ అంటేనే నాకు డౌట్ గా ఉంది. సో విఎఫ్ఎక్స్ నాకు అంతగా బెటర్గా అయితే అనిపించలేదు. ఇంకా మిగతా విషయాలు ఏంటి అంటే, మీరు స్టోరీ చూపించారు కదా, స్టోరీని చూపించేసిన తర్వాత ఇంకేం ఉండబోతుంది అన్న మనకు క్యూరియాసిటీ ఉండాలి. సో ఆ క్యూరియాసిటీతో మూవీ అయితే వెళ్ళాలి. బట్ మనకు ఆ క్యూరియాసిటీ అక్కడ మూవీలో అయితే కనిపించదు. ఓన్లీ ఇక్కడ క్లాషెస్ అయితే ఉంటాయి, ఆ క్లాషెస్తో మనకు సినిమా మొత్తం అవగొట్టేస్తూ ఉంటారు. సో అది నాకు అంతగా అయితే నాకైతే ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు. ఓన్లీ ఫ్యాన్స్ అయితే అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, దుమ్ము దులిపేస్తున్నారు ఇద్దరు క్లాషెస్ని. బట్ ఒక్క వరకు ఓకే, బట్ అది మినహాయించి ఇంకా మూవీలో ఏమైనా ఉందా అంటే నాకైతే అంతగా అయితే అనిపించలేదు. అలానే ఆ క్లైమాక్స్ కూడా నాకు అంత జస్టిఫై లాగా అయితే అనిపించలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసి యావరేజ్ లాగైతే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి అబో యావరేజ్. ఓవరాల్ గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మూవీస్ 1 time వాచబుల్, అది కూడా థియేటర్లో చూడదగిందే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ వరకు మాత్రమే. మీ దగ్గర మనీ టైం ఉంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. స్ట్రిక్ట్లీ 1 time వాచబుల్ మూవీ. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఓటీటీకి అయితే వెయిట్ అయితే చేయండి. నాకు అనిపించిన జెన్యున్ రివ్యూ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ మూవీకి నా పర్సనల్ రివ్యూ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మూవీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా తెలుగు వర్షన్ వచ్చేసి మనకు జనవరిలో అయితే రిలీజ్ చేస్తారు, ఫస్ట్ వీక్ లో అన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.